వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో రాష్ట్ర దళిత హోంమంత్రిపై టీడీపీ గుండాలు దాడికి యత్నించిన ఘటనను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఖండించారు. ఈ మేరకు సిరిపురం జంక్షన్ వద్ద పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడికి ఓటమి భయం పట్టుకుంది కావున ఆయన ఈ విధంగా దాడులు చేయిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని తెలిసే ఆయన భాజపా జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని అన్నారు. ఈ 5 సంవత్సరాలు జగన్ పాలనపై మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మహిళల పట్ల భద్రత, ఆయన చేసిన మంచి పనులు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపుకు ఎంతో దోహదపడతాయని అన్నారు. దాడి చేయడానికి ప్రయత్నించి ఆ సామాన్లన్నీ ధ్వంసం చేయడం మనం చూసాం. నిజంగా ఇది చాలా దారుణం. ఒక మహిళ, ఒక దళిత హోమ్ మినిస్టర్ అలాంటి వ్యక్తి మీద దాడికి చంద్రబాబు నాయుడు గారు అనుచరులు, తెలుగుదేశం పార్టీ అనుచరులు పూనుకున్నారంటే, వీళ్ళు అధికారంలో లేకుండానే ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారంటే రేపొద్దున అధికారంలోకి వస్తే ఎంత దారుణంగా ఉంటాయో పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. విజయవాడలో తీసుకుంటే బొండా ఉమా అనుచరులు అక్కడ మహిళల మీద దాడులు పూనుకోవడం జరిగింది. అలాగే బనగానపల్లిలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళల మీద దాడి చేయడానికి పూనుకోవడం మనం చూసాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి పీక్లో ఫ్రస్ట్రేషన్ ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, జగనన్నే ముఖ్యమంత్రి అవబోతున్నాడు అనేసి అర్థమైపోయింది. అందుకని జనసేనతో, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, కాంగ్రెస్తో ఇండైరెక్ట్ పొత్తు పెట్టుకున్నారు. ఏది పెట్టి ఎంత ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నా కూడా ప్రజలు నమ్మట్లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా వన్ సైడ్గా జగనన్నకి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయం అర్థమైపోయి ఇలా మహిళల మీద దాడులు పూనుకునే విషయం మనం చూసాం. దీన్ని మేము తీవ్రంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా దీనికి ఫలితం మీరు రానున్న ఇంకో వారం రోజుల్లో జరుగుతున్న ఎన్నికల్లో మీరు దీనికి ఫలితం అనుభవించి తీరుతారు చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. ఈరోజు ప్రతి పథకంలో, ప్రతి పాలసీలో, ప్రతి పదవుల్లో కూడా మహిళలకి అగ్రతాంబూలం ఇస్తూ ముందుకు సాగడమే కాకుండా ఏకంగా అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చారు. మహిళలకి 50% నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ వర్క్స్లో అవకాశాలు కల్పించారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండేప్పుడు మనం చూసాం, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దుంటుందో అంటూ మహిళలు పుట్టుకునే చులకన చేయడం కాకుండా ఎంతోమంది మహిళల మీద ఎన్నో దారుణమైన సంఘటనలు, అత్యాచారాలు, హత్యలు తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల జరిగిన సంగతి మనం అందరం చూసాం. ఆ రోజు బాలకృష్ణ అన్న మాటలైతేనే, అలాగే కోడెల శివప్రసాద్ గారు ఆ రోజు మాట్లాడిన మాటలైతేనే, చింతమనేని ప్రభాకర్ వనజాక్షి అనే ఎంఆర్ఓని ఈడ్చికొట్టిన సంగతి, ఇలాంటివన్నీ, అలాగే విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్లో ఎంతమంది మహిళలు బాధితులయ్యారు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో జరిగాయి. ఈరోజు జగనన్న గవర్నమెంట్లో మహిళలందరూ చాలా సంతోషంగా, ఒక ఆర్థికంగా తీసుకుంటే ఈరోజు ఏ పథకం పెట్టినా మహిళల పేరున జగనన్న పెడుతూ ఉన్నారు. అన్ని పథకాలకి లబ్ధిదారులు మహిళలుగా ఉన్న పరిస్థితి. పదవుల్లో అసలు పురుషులే అసూయ పడేట్టుగా ఈరోజు మహిళలందరూ ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టారు జగనన్న. అలాగే రక్షణ విషయం తీసుకుంటే దిశ చట్టం తీసుకొచ్చి ఎంతగా మహిళలకి రక్షణ కల్పిస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దాంతో మహిళలే స్టార్ క్యాంపైనర్స్గా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. దీన్ని తట్టుకోలేక ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. అలాగే మొన్ననే చూసాం, జగనన్న ఆన్గోయింగ్ పథకాలు, ఇప్పుడు చేయూత లాంటి పథకాలు లేదా విద్యా దీవెన నిధులు ఇలాంటి అన్నింటినీ కూడా ఆపేయడానికి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఆపేయిస్తూ ఉన్న పరిస్థితి. ఇది ఎంత దారుణం. మరి పక్క రాష్ట్రాల్లో, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో నిధులు విడుదలవుతూ మన రాష్ట్రంలో ఎందుకు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు? కొంచెం విజ్ఞతతో ఎలక్షన్ కమిషన్ ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. అంటే